శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. పవిత్రమైన కార్తీక మాసం తర్వాత మనకు ప్రారంభమయ్యే మాసం ధనుర్మాసం. శివునికి అత్యంత ఇష్టమైన మాసం కార్తీక మాసం అన్నట్లయితే, శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసం ధనుర్మాసంగా చెప్పుకోవచ్చు. ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం పొందాలి అనుకున్న వాళ్ళు అందరూ కూడా ఈ మాసంలో వ్రతాలు నిష్ఠగా చేస్తూ ఉంటారు. ఈ ధనుర్మాసంలో మనం ఆళ్వార్ల యొక్క చరిత్రలు తెలుసుకుంటూ, ఆళ్వార్లు జీవించిన జీవన విధానాన్ని మనం తెలుసుకుంటూ, వారు చేసిన ప్రబోధాలను, వారు చేసిన స్తోత్రాలను మనం మననం చేసుకుంటూ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నిస్తాం. మనకు ఆళ్వార్లు, అదేవిధంగా నాయనార్లు అని అంటూ ఉంటారు. శివుని యొక్క భక్తులు నాయనార్లు అని అంటారు. అదేవిధంగా శ్రీ మహావిష్ణువు యొక్క భక్తులు ఆళ్వార్లు అని అంటారు. నాయనార్లు 63 మంది, అదేవిధంగా ఆళ్వార్లు 12 మంది ఉంటారు. అసలు ఈ ఆళ్వార్లు, నాయనార్లు అసలు అవతారాన్ని ఎందుకు స్వీకరించాలి అని మనం అనుకుంటే, భగవంతుడి యొక్క గుణగణాలు మనందరికీ కూడా తెలియజేయాలని, ఈ కలియుగంలో మన యొక్క ఆయుర్దాయం తక్కువని, ఆ తక్కువ ఆయుర్దాయంతో మనం పరమేశ్వరుని చేరుకోలేము అని వారు ప్రబోధాలను, వారు చేసిన స్తోత్రాలను, వారు అందించిన మార్గంలో మనం వెళ్తే అతి శీఘ్రముగా శ్రీ మహావిష్ణువు యొక్క పాదాల చెంతకు మనం తొందరగా చేరుకోవచ్చు. మనం అనుకుంటూ ఉంటాం, శివకేశవుల మధ్య భేదం చెప్పకూడదు అని. అసలు మనం కాదు, ఆళ్వార్లైనా నాయనార్లు అయినా శివకేశవులకు అభేదంగానే స్తోత్రాలు అన్నీ కూడా మనకి అందించారు. నాయనార్లు శివుడి యొక్క గొప్పనే కాదు, శ్రీ మహావిష్ణువు యొక్క గొప్పను కూడా పాటల రూపంలో, ప్రబంధాల రూపంలో మనకు అందించారు. అదేవిధంగా ఆళ్వార్లు శివుని యొక్క స్తోత్రం కూడా చేసి ఉన్నారు. శివస్య హృదయం విష్ణు, విష్ణోస్య హృదయం శివ అని పెద్దలు అందుకే అంటారు. అందుకే శివకేశవులకు భేదం చూపకుండా ఈ ఆళ్వార్లు ఎంతో మంది అనేక ప్రబంధాలను మనకి అందించి ఉన్నారు. శివకేశవుల మధ్య భేదం చూడకుండా శివుని దగ్గర విష్ణువు కీర్తనలు, అదేవిధంగా విష్ణువు దగ్గర శివ కీర్తనలు చేస్తూ, ఎందుకంటే ఒకరి దగ్గరికి వెళ్ళి వారి గురించి చెబుతూ ఉంటే, వారిని పొగుడుతూ ఉంటే వారికి మొహం మొత్తినట్టు ఉంటుంది. వారికి ఇష్టమైన వారి గురించి చెబితే వారు ఆనందంతో చెవులు రెక్కించి వింటూ ఉంటారు. అందువని శివుడి యొక్క హృదయమే విష్ణువు, విష్ణువు యొక్క హృదయమే శివుడు. అందువలన శివుడి దగ్గరికి వెళ్ళి విష్ణువు గురించి, విష్ణువు దగ్గరికి వెళ్ళి శివుని గురించి గొప్పగా పాటలు పాడినా, భజనలు చేసినా, కథలు చెప్పినా వారు సంతోషిస్తారు. అదేవిధంగా వారికి భేదం చెప్పినట్లయితే ఇద్దరి అనుగ్రహం ఎవరికి కలగదు. కాదు, ఈ కలియుగంలో ప్రతి మనిషి యొక్క మనసునందు రాక్షసులు నివసిస్తూ ఉంటారు. కామక్రోధ అరిషడ్వర్గాలు అనే రాక్షసులు అదును చూసి బయటపడుతూ ఉంటారు. ఇటువంటి రాక్షసులను సంహరించాలి అంటే ఎలా? సాధారణంగా మనము పురాణాలు చూస్తే త్రేతాయుగం, ద్వాపర యుగాలలో బయట రాక్షసులు కనబడుతూ ఉంటారు మన కంటికి. భగవంతుడు అవతారాన్ని స్వీకరించి తన చేతితో ఉన్న ఆయుధంతో ఆ రాక్షసులను సంహరిస్తూ ఉంటారు. మరి కలియుగంలో ప్రతి మనస్సునందు ఉన్న రాక్షసులను ఎలా సంహరించడం? అందువలనే శ్రీ మహావిష్ణువు రక్షణ భారాన్ని వహిస్తూ ఉంటాడు. కాబట్టి శ్రీ మహావిష్ణువు యొక్క చేతిలో ధరించిన ఆయుధాల యొక్క అంశతో అవతారాన్ని తానే స్వీకరించి మనస్సునందు ఉన్న రాక్షసులను సంహరించడం కోసం, ఆ మనస్సునందు అపారమైన భక్తిని నింపడం కోసం 12 మంది ఆళ్వార్లుగా స్వామివారి చేతిలో ఉండే ఆయుధాలు అంశగా ఈ భూమండలంలో అవతరించడం జరిగింది. అందులో మొట్టమొదటి వారు పొయ్గై ఆళ్వార్. ఈ పొయ్గై ఆళ్వార్ ఎక్కడ జన్మించారు అంటే, కాంచీనగరం నందు. మనం సాధారణంగా నగరం అంటే కాంచీనగరం గొప్పది అని అంటారు పెద్దలు. నగరేషు కాంచి అని పెద్దలు చెబుతూ ఉంటారు. అటువంటి గొప్ప నగరం కాంచి.
మోక్షపురులలో మనకు కాంచీ నగరం కూడా ఒకటి. అటువంటి కాంచీ మహానగరంలో తిరువేహ అనే ప్రాంతంలో ఒక వైష్ణవాలయం ఉండేది. అందులో స్వామివారి పేరు సొన్నవన్న సెయిద పెరుమాల్ అన్న పేరుతో స్వామివారు అక్కడ ఉన్నారు. ఆ ఆలయం యొక్క పరిసర ప్రాంతంలో ఉన్న కోనేరు, ఆ కోనేరు పేరు పొయ్గై అనే పేరు ఉన్న కోనేరు ఉండేది. ప్రతి దేవాలయానికి తీర్థం అనేది సాధారణంగా ఉంటుంది. అటువంటి ఆ సొన్నవన్న సెయిద పెరుమాల్ అనే దేవాలయం యొక్క తీర్థమే ఆ కోనేరు. ఆ కోనేరు పేరు పొయ్గై అని అంటూ ఉంటారు. ఆ పొయ్గై అనే కోనేరులో బంగారు కమలంపై ఈ పొయ్గై ఆళ్వార్ అవతారాన్ని స్వీకరించారు. ఈ పొయ్గై ఆళ్వార్ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క చేతిలో ఉన్న పాంచజన్యం అనే శంఖం యొక్క అంశతో జన్మించారు, అంటే అవతారాన్ని స్వీకరించారు అని చెప్పబడుతుంది. ఈ పొయ్గై ఆళ్వార్ తన జీవిత కాలంలో ఎన్నో దేవాలయాలను సేవలు చేస్తూ ఆ దేవాలయాలను అభివృద్ధి చేయడం, ఆ దేవాలయం గురించి నలుగురికి చెప్పడం, అదేవిధంగా ఎంతో మందిని భక్తి మార్గంలో నడిపించడం వంటి దైవ కార్యక్రమాలు ఎక్కువ చేస్తూ ఉండేవారు. ఈ పొయ్గై ఆళ్వార్ ఆ సొన్నవన్న సెయిద పెరుమాల్ అనే దేవాలయంలోనే ఉండి అనేక సేవలు అందిస్తూ ఉండేవారు. ఆ దేవాలయంలో ఉన్నా కూడా ఆ పొయ్గై ఆళ్వార్కు శ్రీరంగంలో ఉన్న శ్రీరంగనాథుడిపై అమితమైన భక్తి, అమితమైన ప్రేమ. అందువలన అక్కడి నుండి ఆ పొయ్గై ఆళ్వార్ శ్రీరంగానికి చేరుకొని శ్రీరంగంలో చాలా కాలం అక్కడే ఉండి శ్రీరంగనాథుని యొక్క అందాన్ని పాటల రూపంలో, ప్రబంధ రూపంలో పాడుతూ ఆ శ్రీరంగనాథం చుట్టూ ఉండే పరిసర ప్రాంతంలో ఉన్న అనేక దేవాలయాలకు సేవలు అందిస్తూ ఎంతో మందిని ఆ భక్తి మార్గంలో నడిపిస్తూ ఉండేవారు ఈ పొయ్గై ఆళ్వార్. మనకు 6 దేవాలయాలకు మంగళాశాసనం చేసినట్లు, అదేవిధంగా మొదటి తిరువందాది అని 100 శ్లోకాలతో 100 పాటలు పాడినట్లు మనకు పెద్దలు చెబుతూ ఉంటారు. ఆ 100 పాటలలో శివుడు కేశవుడు ఇద్దరు కూడా ఒకటే, వేరు వేరు కాదు అన్నట్లు మనకు ప్రబంధాలు అందించారు. అందులో ఆయన ఒక ప్రబంధం ఇలా ఉంది. నారణన్ నామం ఆన్విడై పూలూది ఉరవ్ నూల్ మారై ఉడయం కోயில் విరై నీర్ కరుమం అయిప్పు కరుల్వేల్ నేమి ఉరువన్ ఏరికారన్ మేని ఉండ్రు అని ఆయన ప్రబంధం. దీనికి అర్థం ఏంటి అంటే, మనకు శివుడెవరు, విష్ణు ఎవరు అని తెలియజేస్తున్నారు. ఆయన పేరు శివుడు. ఆయన ఏం చేస్తూ ఉంటాడు? సంహారం చేస్తూ ఉంటాడు. మరి ఆయన ఎక్కడుంటాడు? కైలాసం లేదా శ్మశానం. సరే, ఆయన గురించి తెలుసుకోవాలంటే వేదంలో ఆయన గురించి తెలుసుకోవచ్చు. మరి ఆయన ధరించిన ఆయుధం ఏమిటి అంటే శూలం ధరించి ఉంటాడు అని శివుడి గురించి చెబుతున్నారు. అదేవిధంగా విష్ణువు, ఆయన పేరు విష్ణువు లేదా నారాయణుడు. ఆయన చేసే పని రక్షించడం. ఆపద్బాంధవ అనాథ రక్షక అంటే శరణాగతి చేసిన వారిని రక్షించడమే ఆయన పని. అదేవిధంగా ఆయన ఎక్కడుంటాడు అంటే వైకుంఠం లేదా పాలకడలి. అదేవిధంగా ఆయన చేతిలో ఉండే ఆయుధం సుదర్శన చక్రం. సరే, ఆయన గురించి తెలుసుకోవాలి అంటే వేదం నుంచి తెలుసుకోవాలి. అదేవిధంగా ఆయన యొక్క వాహనం గరుత్మంతుడు. ఇద్దరు గురించి చెబుతూ, శివుడు గురించి చెబుతూ, విష్ణువు గురించి చెబుతూ, వారు ధరించిన ఆయుధాల గురించి చెబుతూ, వాళ్ళు ఎక్కడుంటారు అన్నది గురించి చెబుతూ, వాళ్ళ గురించి తెలుసుకోవడం ఎలా అన్నది వేదం అన్నది ఇద్దరికీ సమానమే. వారి గురించి తెలుసుకోవాలి అంటే శివుడి గురించి తెలుసుకోవాలన్నా, విష్ణువు గురించి తెలుసుకోవాలన్నా వేదమే మూలం. అది తెలియజేస్తూ ఇలా వారు చేసే పనులు వేరువేరుగా ఉన్నా, వారి వాహనాలు వేరువేరుగా ఉన్నా, వారు ధరించిన ఆయుధాలు వేరువేరుగా ఉన్నా, మనకు వ్యత్యాసంగా కనబడిన వాళ్ళిద్దరూ కూడా ఒకటే అన్నదే
ఈ ప్రబంధం యొక్క ఉద్దేశం, ఈ ప్రబంధం యొక్క అర్థం. ఇలాంటి ప్రబంధాలు ఎన్నో శివకేశవుల మధ్య భేదం చూపకుండా ఇద్దరు కూడా ఒకటే అన్న రీతిలో ఈ పొయ్గై ఆళ్వార్ యొక్క ప్రబంధాలు ఎన్నో చేశారు. ఇలా అనేక దేవాలయాలకు ప్రబంధాలను, అదేవిధంగా వారి అమూల్యమైన సేవలను చేస్తూ అలా వెళ్తూ ఉండేవారు. ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్తూ ఉండేవారు. అలా వెళ్తుండగా ఒకరోజు హోరున వర్షం ప్రారంభమైంది. అదే సమయానికి చీకటి పడడం ప్రారంభమైంది. ఎలాగైనా మనం ఈ వాన నుండి తప్పించుకుని ఎక్కడైనా సురక్షితమైన ప్రదేశానికి చేరుకోవాలి. ఒక గృహస్థు దగ్గరకు వెళ్లి ఈ వర్షంలో తడవకుండా నాకు కొంత ప్రాంతాన్ని తలదాచుకోవడం కోసం నాకు అనుగ్రహించండి అని అంటే ఆ పొయ్గై ఆళ్వార్కు ఒక చిన్న కుటీరం లాంటి ప్రాంతాన్ని చూపించి ఇక్కడ మీరు ఉండండి అని ఆ గృహస్థు వెళ్ళిపోతాడు. ఆ పొయ్గై ఆళ్వార్ ఆ యొక్క చిన్న కుటీరంలో తాను ఒక్కడు మాత్రమే ఉండడానికి అవకాశం ఉన్నది. ఆ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళడంలో అలసిపోయి కింద పనుకొని నిద్రపోతూ ఉంటారు. ఇంతలో ఒక ఆళ్వార్ అక్కడికే వస్తారు. అక్కడికి వచ్చి నేను లోపలికి రావచ్చా అని అంటారు. అక్కడకు వచ్చిన ఆళ్వార్ పేరు పూదత్త ఆళ్వార్. ఈ పూదత్త ఆళ్వార్ కూడా శ్రీ మహావిష్ణువు యొక్క గద యొక్క అంశతో అవతారాన్ని స్వీకరించిన ఒక గొప్ప ఆళ్వార్. ఇద్దరు ఆళ్వార్లు ఒకే ప్రాంతంలో ఆ చిన్న కుటీరంలో ఇద్దరు కూర్చొని భగవన్నామ స్మరణం చేస్తూ ఉంటారు. శ్రీ మహావిష్ణు యొక్క గుణగాన కథలను చెబుతూ అలా ఉంటూ ఉంటారు. అలా ఉండగా మరో ఆళ్వార్ వస్తారు. ఆ ఆళ్వార్ పేరు పేయ ఆళ్వార్. ఆ పేయ ఆళ్వార్ శ్రీ మహావిష్ణువు యొక్క నందక ఖడ్గం యొక్క అంశతో జన్మించిన వారు. ఇలా ముగ్గురు ఆళ్వార్లు ఒకే చోట కలుసుకొని అసలు ఒకే ఒక వ్యక్తి ఉండవలసిన ప్రాంతంలో ముగ్గురు వ్యక్తులు కూర్చోవడానికి కూడా స్థలం లేకుండా ముగ్గురు ఆళ్వార్లు ఒకే చోట నిలబడి శ్రీ మహావిష్ణువు యొక్క కథ గుణగణాలను మాట్లాడుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉన్నారు ఆ రాత్రంతా. ఇంతకు ఆ వర్షం ఆగనే ఆగదు. అలా మెరుపులతో కూడిన వర్షం పడుతూనే ఉంటుంది. ముగ్గురు ఆళ్వార్లు ఒకే చోట నిలబడి శ్రీ మహావిష్ణువు యొక్క గుణగాన కీర్తనలు చేస్తూ ఉండగా ఒక వ్యక్తి నేను లోపలికి రావచ్చా అని శబ్దం వినబడుతుంది. ఎక్కడ నుండి వినబడుతుంది ఈ మాట అని పొయ్గై ఆళ్వార్, అదేవిధంగా పేయాళ్వార్, అదేవిధంగా పూదత్త ఆళ్వార్ బయటికి చూడగానే విశ్వమంతా శ్రీ మహావిష్ణువు యొక్క అవతారంతో విశ్వరూప దర్శనంతో ఆ ముగ్గురు ఆళ్వార్లకు దర్శనమిచ్చి శ్రీ మహావిష్ణువు యొక్క హృదయమునందు ఆ ముగ్గురు ఆళ్వార్లు కూడా చేరుకుంటారు. ఆ ముగ్గురు ఆళ్వార్లు కూడా శ్రీ మహావిష్ణువు యొక్క పాదాల చెంతకు చేరుకున్నారు. ఇలా ప్రతి ఒక్క ఆళ్వారు తన జీవితంలో మనలను భగవంతుడికి దగ్గరగా చేయడంలో తన వంతు కృషి చేసి మనలో ఉండే కల్మషాలను కలిగి మనం భగవంతుడికి దగ్గర కావడమే వారి యొక్క ప్రధాన ధ్యేయంగా 12 మంది ఆళ్వార్లుగా మనకి శ్రీ మహావిష్ణువే అవతారాన్ని స్వీకరించి మనకు వారి యొక్క సందేశాలను మనకు అందిస్తూ ఉన్నారు. ఆ పొయ్గై ఆళ్వారి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ పొయ్గై ఆళ్వారి యొక్క పాదపద్మాలకు నమస్కరిస్తూ శ్రియకాంతాయ కళ్యాణ నిధయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీమాత్రే నమః.